సిటీ కేబుల్ వార్డ్ నంబర్ 13లో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. స్థానిక కౌన్సిలర్ సురేష్ నాయక్. తాండూరు పట్టణంలోని వార్డ్ నంబర్ 13లో ఎలాంటి అభివృద్ధి జరగలేదని స్థానిక నాయకులు, అధికారులు ప్రోటోకాల్ కూడా పాటించడం లేదని, ఎమ్మెల్యే తన వార్డును దత్తత తీసుకుని మర్చిపోయారని స్థానిక కౌన్సిలర్ సురేష్ నాయక్ మండిపడ్డారు. గురువారం తాండూరు పట్టణంలోని 13వ వార్డులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సురేష్ నాయక్ మాట్లాడుతూ, ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి 36 వార్డులను సమానంగా చూస్తామని, వార్డు నంబర్ 13పై వివక్ష చూపుతున్నారని అన్నారు. మచ్చలేని నాయకుడని చెప్పుకుంటూనే మచ్చలతో పరికి వెళ్తారేమో అని విమర్శించారు. తన వార్డులో చందాలు వేసుకొని రోడ్డు మరమ్మతులు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని సురేష్ నాయక్ మండిపడ్డారు. పాత్రికేయ మిత్రులకు మరియు నా వార్డు ప్రజల 13వ వార్డు ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు మా వార్డులో ఒక కొత్త అబద్ధం చరిత్ర నడుస్తుంది. ఎందుకంటే 2 కోట్ల రూపాయలతో నిధులతోటి ఎమ్మెల్యే మన మనోహర్ రెడ్డి గారు డెవలప్మెంట్ చేసిరని చూపిస్తున్నాడు. మనోహర్ రెడ్డి గారు దత్తత తీసుకున్న వాడిది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి తెలవాలి ఏంటంటే, మన మున్సిపల్ ఎలక్షన్లో ఈ వార్డుని నేను దత్తత తీసుకుంటున్నా అని చెప్పి అతను దత్తత వాడిది. అతను దత్తత వార్డులో కౌన్సిలర్గా గెలిపించుకోలేకపోయాడు. తర్వాత మళ్ళీ దత్తతకు తీసుకుంటలేనట్టున్నాడు. కాబట్టి ఈరోజు వరకు మళ్ళీ చూడలేడు. రోడ్ల సమస్య అట్లే ఉంది, డ్రైన్ల సమస్య అట్లే ఉంది. ప్రతి వార్డులో నీళ్ళు వస్తలేవు, నీళ్ళ ప్రాబ్లం, అలాగే నీటి సమస్య కూడా అలాగే ఉంది. ఇవన్నిటిపైన దృష్టి పెట్టకుండా 200 కోట్లు తెచ్చిండు, 2 కోట్లు తెచ్చిండు, తాండుకేమో 200 తెచ్చిండు అంటారు, వాళ్ళకేమో 2 కోట్లు తెచ్చిండు అంటారు. ఈ మళ్ళా 2 కోట్లు తెచ్చినప్పుడు ఆ 2 కోట్లతో ఏ నిధులు ఏ ఫండ్లకి వెళ్ళి తెచ్చిండ్రు? ఏ ఫండ్ మీరు యూజ్ చేసి మీరు వర్క్ ఏం చేస్తారు? కంటికి కనిపిస్తలేదా? మొన్న ఈ రోడ్ వేస్తామని చెప్పేసి మార్కండే రోడ్ వేస్తామని చెప్పి మా హామీలు ఇచ్చుకుంటా పోయారు ఎలక్షన్ ముందు. ఆ రోడ్ సంగతి కానీ పోనే కానీ వాడోళ్ళు అందరు కలిసి పాపం 1000 రూపాయలు ఏమో అందరు కలిసి జమ చేసుకొని చిల్పలో మొరమో ఏదో వేయించుకుంటున్నారు. అలాంటి పరిస్థితి మా వాడికి వచ్చింది. నేను కమిషనర్ సార్ దగ్గరికి లెటర్లు ఇస్తూనే ఉన్నా. నా వార్డులో శాంక్షన్ అయినాయి, కాంట్రాక్టర్ని ఫోన్లు చేసిన, ఆ కాంట్రాక్టర్ ఫోన్ ఎత్తాడు. రోడ్ల సమస్య సార్, నా గ్రీన్ సిటీ మళ్ళీ నాప్పటి నుంచి రోడ్ల సమస్య ఉందని ఎన్నోసార్లు లేవెత్తిన. మా సాధారణ సమావేశంలో ఎన్నోసార్లు చెప్పిన, మీటింగ్లో కూడా, సార్ మా సమస్య ఒకటే, డ్రైన్ల సమస్య, రోడ్ల సమస్య, నీటి సమస్య. పైలా వీటి మీద దృష్టి పెట్టి మమ్మల్ని ఫస్ట్ స్టార్ట్ చేయండి సార్ అన్న. ఎమర్జెన్సీ ఫండ్ల కింద 5 లక్షల రూపాయలు పెట్టిన మన జనరల్ ఫండ్లోకి వెళ్ళి మిగతా వాళ్ళు అన్నింటిలో స్టార్ట్ చేసినా నా వార్డులో ఈరోజు వరకు స్టార్ట్ చేయలేరు. ఎమర్జెన్సీ డ్రైన్ పని నాకు చాలా ఉంది. ఈ వార్డులో చాలా ఇబ్బంది పడుతున్నారు మా ప్రజలు, వార్డు ప్రజలు. అబద్ధం మాటలే. సీఎం అబద్ధాలు చెప్పి సీఎం అయిండు, తర్వాత ఎమ్మెల్యే అబద్ధం చెప్పి ఎమ్మెల్యే చేసిండు, తర్వాత ఉన్న తోటి కౌన్సిలర్లు అందరూ అబద్ధాలు చెప్పిపించి వాడికి 200 ఇల్లులు ఇస్తా అని హామీ ఇచ్చిండు. అరే 200 ఇల్లులు కాదు, ఈరోజు నా దగ్గర నా వార్డులో అప్లికేషన్సే 137 ఉన్నాయి. అన్ని ఇల్లు ఇయ్యా సార్, 200 ఎందుకు నాకు? పాపం పేద ప్రజలు అందరూ అప్లై చేసినాం, పేదోళ్ళే. అందరికి ఇల్లులు రావాలి, అందరికి ఇల్లు. ఆ కట్టిన తెలంగాణ టైంలో, తెలంగాణ పీరియడ్లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కట్టిన ఇండ్లను తీసుకొని వచ్చి, మా రోహిత్ అన్న ఎమ్మెల్యే ఉన్నప్పుడు కట్టినాయి ఇండ్లను తీసుకొని వచ్చి, నువ్వేదో కట్టినట్టు ఆ ఇళ్ళని ఇస్తున్నాయి, డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నావు, డబుల్ బెడ్రూమ్. నువ్వు కట్టే శాతం అయితే నువ్వు కట్టి ఇల్లు ఉంటాయి. నువ్వు అబద్ధం అంటే నీ కింద ఉన్న ఇంకా పూర అబద్ధాలు ఇల్లు అంటే వీళ్ళందరికీ అబద్ధాలు. సీఎం ఏం చేసాడంటే అబద్ధాల పురాణ ఒక బుక్ పంపించినట్టున్నాడు అందరికీ. ఎమ్మెల్యేకి ఒకటి, కౌన్సిలర్లకు ఒకటి, వీళ్ళ నాయకులకు కూడా. ఆ నాయకుడు అనే లక్ష్యాలు కూడా లేవు కానీ ఎవరికి. నాయకుడు అంటేవాడు. అరే 2 కోట్లు తెచ్చినప్పుడు 2 కోట్లతో ఫస్ట్ రోడ్ అనేపించేది. అరే నేను ప్రోటోకాల్ విషయం గురించి మాట్లాడినప్పుడు కూడా అన్నా, ప్రోటోకాల్ నువ్వు ఎలా చేయాలనుకుంటున్నారో, అభివృద్ధి అడ్డం వస్తే నా పార్టీ అడ్డం లేకుండి. పార్టీ భేదాలు ఒక్కటే. ఎలక్షన్ టైంలో ఎలక్షన్ అయిపోయింది, ఈరోజు ఎన్నికలు అయిపోయినాయి, ఎన్నికల తర్వాత కౌన్సిలర్లం అయిపోయినాం, అంతా అయిపోయింది. ఇప్పుడు పార్టీ పక్కనే పెట్టి 36 వార్డులు ఎమ్మెల్యే ఏం చెప్పిండు, 36 వార్డులు కలుపుకోపోతా, 36 వార్డులు సమానంగా చూస్తా, 36 వార్డులు నాకు కావాలి, నా ప్రజలు ఉన్నారు, డెవలప్మెంట్ చేస్తాము.
ఏ కౌన్సిలర్ అని ఉండవు. ఈరోజు కౌన్సిలర్ల పరిస్థితి ఏందో అందరికీ తెలుసు, మీ పాత్రిక మిత్రులకు కూడా తెలియదా ఏ విధంగా ప్రోటోకాల్ పాటిస్తున్నారు, ఏ విధంగా మమ్మల్ని చూస్తున్నారని. ఎక్కడ లాటరీ ఈ డబుల్ బెడ్రూమ్లది కూడా మొన్నటి చూసిర్రు, ఎంత దౌర్జన్యం. ఎక్కడ జరగనట్టుగా మన తాండూరులో జరిగింది. ఎక్కడైనా కూడా మనం ఇన్ని సంవత్సరాలు ఇన్ని ఏళ్ళ నుంచి చూస్తాం లాటరీ సిస్టమ్ ఎలా జరుగుతుందో అనేది అందరికీ తెలుసు. సిస్టంలో డాటా ఎంట్రీ చేసిన సిస్టమ్ వాళ్ళు ఎంట్రీ కొట్టి ఇది ఎంట్రీ కొడితేనంటే వస్తుందంట. మాకు ఆ ఎంట్రీ కొట్టడానికే కూడా మమ్మల్ని గొడవపడి అదంతా చేస్తుంటే పోలీసులతో మా పైన అరాచకంగా దౌర్జన్యం చేసి మమ్మల్ని అక్కడనే అక్రమ కేసులు వేస్తామని చెప్పి బలవంతంగా బటన్ నొక్కిపించారు. అంటే ఇలాంటి దౌర్జన్యాలు చేసుకుంటూ వస్తున్నారు. మీరు డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టి డెవలప్మెంట్ చేయండి. ఇప్పుడేమిటికి మేము బాధపడేది ఒకటే, ఇంతకుముందు ఎంతోమంది ఎమ్మెల్యేలు పోయినరు. ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యేగా నువ్వేం చేయాలి, నీతోటి శాతనైన కాడికి తాండూరుకి ఏం డెవలప్మెంట్ చేస్తావు చెయ్యి. కానీ ఇక్కడ ఉన్నాయి ఊడ్చుకొని పోతా, ఇక్కడ ఉన్నాయన్నీ తీసుకోపోతా, నువ్వు రేపటి నాటికి నేను ఇక్కడ ఉండాను కదా నేను పరిగిపోతా, లేదంటే నేను ఇక్కడ నుంచి కొడంగల్లోకి మొత్తం కొడంగల్ సీఎం కదా కాన్స్టిట్యూన్సీ సీఎం దిగా నుంచి మొత్తం సీఎం తీస్తా అంటే ఎట్లయితుంది. నువ్వు కరెక్ట్ నువ్వు ఎమ్మెల్యే, నీకు కిందున్న ఎవరైతే గైడెన్స్ మీద నడుస్తున్నావు చూడు వాళ్ళు కరెక్ట్ కాదు, వాళ్ళ మాటలు వినకు. నీ తెలివితేటలు ఏదుందో అదే తెలివితేటలతో నీ తాండూరుకి మంచి చెయ్యి. మచ్చలేనోడిని అన్నాడు. ఈయన మచ్చలు పెట్టుకొని ఓకు ఏడికి. మచ్చలు లేనోడివి అయినప్పుడు ఎమ్మెల్యే మచ్చలు లేనట్టుగానే ఉండాలి. నువ్వు శాశ్వత నాకు ఎప్పటికైనా ఏ ఫ్యూచర్లో కూడా నీకు చెప్పుకునే గుర్తు తెచ్చుకునేటట్టు విధంగా డెవలప్మెంట్ చేయి. నమస్కారం. CT Cable